పూరా లోకల్. ఏదైతే బీసీలకి 42% రిజర్వేషన్లు తీసుకురావాలి, సమన్వయ సహకారం అనేది ఉండాలి అని చెప్పేసి తీసుకొచ్చిన ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో దీనికి సంబంధించి ఇటు బీసీ నేతలందరూ కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను అయితే ప్రకటించారు. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది బీసీ నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇందుకే ఈ ఉద్యమం ఎప్పటి వరకు కొనసాగుతుంది, ఇప్పుడు దీని ప్రభావం అనేది ఎంతవరకు ఉండబోతుంది అంటారు ప్రజలపైన? అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి కౌలే జగన్నాథం, తెలంగాణలో ఉన్నటువంటి మన బీసీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి, బీసీ బంధువులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే మనకు 42% ఇస్తుందని కాంగ్రెస్ గవర్నమెంట్ మోసపుచ్చినందున, ఎందుకంటే మొన్ననే ఎలక్షన్ల నామినేషన్లు వేసారు, ఈ కోర్టు నుంచి స్టే రాందడమే అది మన ఉపసంహరించుకున్నారు. ఎందుకంటే బీసీలు ఒక రాజకీయంగా వెలుగుతారని మన ఈ అగ్రనాయకులు అణగదొక్కుతున్నారు. అందువలన మాకు 42% వచ్చినంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుందని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మన ఆర్టీసీ వారు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, కాలేజీలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమానికి సహకరించినందుకు వారికి మా యొక్క ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈ సమావేశంలో కూడా ఈ గంగెడ్ల వాళ్ళు కూడా పాల్గొని వారికి కూడా వచ్చే నిధుల గురించి కూడా ఇప్పటికీ కూడా వాళ్ళకు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు వాళ్లకు. అందువలన వారు కూడా ఈ ఉద్యమంలో పాల్గొని మాకు వచ్చే నిధుల గురించి మేమెంతో మాకంతా రావాలని, వాళ్ళు కూడా రాజకీయ నాయకులు ఎదగాలని, వాళ్ళు కూడా సర్పంచులు కావాలని, వాళ్ళు కూడా ఎంపీటీసీలు కావాలి, ఎంపీలు కావాలి, ఎమ్మెల్యేలు కావాలని ఉద్దేశంతో ఈరోజు మన జాజుల శ్రీనివాస్ అన్న ఆధ్వర్యం లోపల, బీసీ జేఏసీ ఆధ్వర్యం లోపల ఇక్కడ ఎంబీబీఎస్ బస్ డిపో దగ్గర బంద్ నిర్వహించడం జరిగింది. ఒక వాదన వినిపిస్తుంది ఏంటంటే, ఇటు ఈ బీసీలకి ఏదైతే 42% రిజర్వేషన్ తీసుకొచ్చారో అది రాజ్యాంగబద్ధంగా విరుద్ధం అని చెప్పేసి, అందుకే దీన్ని ఆపుతున్నామని చెప్పేసి కూడా రాజ్యాంగ విరుద్ధం కాదు. ఎందుకంటే మా జనాభా 56% ఉన్నారు బీసీలు, మేము అడిగింది 42%. అదిగాక మేము అడగలేదు, వాళ్ళే మేము 42% ఇస్తామని మన కామారెడ్డి డిక్లరేషన్ లోపల ఆ రాహుల్ గాంధీ చెప్పారు. మరి వారు ఒక్కటే మాట మీద ఉండాలి, మేము మాట ఇచ్చినాము ఆ మాట ప్రకారంగానే ఉండాలి. కానీ వాళ్ళు మోసపూరితం చేసినందుకు ఈరోజు అన్ని పార్టీలు కూడా బీసీ బంద్కు మద్దతు ఇస్తున్నందున ప్రతి ఒక్క పార్టీలకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.